శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు చేసే ఒక చిరు సహాయం, మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయడం, ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూసారా, చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్, ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది, నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా రాజకీయం బాగుంటుందా, నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నిందరికీ కూడాను మనం మకర రాశి మిత్రులారా 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక 70% బాగుంది, 30% డిస్టర్బెన్స్. ఎందుకంటే 7.5 శని మిమ్మల్ని వదిలేయబోతున్నాడు మార్చిలో. 7.5 సంవత్సరాలుగా ఇట్లా క్రష్ మునిగిపోయారు కదా, ఉపశమనం ఇవ్వబోతున్నాడు. బృహస్పతి మే నుండి 6వ స్థానంలో, శని 3వ స్థానంలో సంచరిస్తున్నారు, రాహు మే నుండి 2వ స్థానంలో, కేతు మే నుండి 8వ స్థానంలో సంచరిస్తున్నారు. మకర రాశి వారికి 2025 సంవత్సరం ప్రథమార్థం కాస్త విశ్రమంగా ఉన్న, తృతీయార్థం మధ్యస్థంగా మకర రాశి వారికి ఏళ్నాటి శని పూర్తి అవ్వడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఈ సంచారం వారికి వృత్తిలో మెరుగుదల కనబడుతుంది. కార్యాలయంలో వారికి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు ఇస్తారు, ఆలోచిస్తారు. భాగస్వామ్యంగా పనిచేసే వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన మీలో పెరుగుతుంది. మకర రాశి వారికి ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని వింటారు. ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం ద్వారా మీ జీవితం అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది. ఇది ఒక స్వర్ణకాలం, ధనలాభం కలిగించే, కష్టకాలాన్ని అన్నింటినీ తొలగించే అద్భుతమైన కాలం అనుకోండి 2025. రాహు అనుకూలంగా లేడు కాబట్టి వ్యాధి కొంచెం పడే అవకాశాలు, జూదం లేదా స్పెక్యులేషన్, లాటరీ వీటి మీద పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త. దొంగతనం వంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న చిలిపి దొంగతనం, దానివల్ల లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని సొంత రాశిలో రాహు, ఈ రాశి వారికి అదృష్టం, ఆదాయం 2 కలిసి వస్తుంది. బుధుడు జ్ఞానం, కమ్యూనికేషన్ సూచిస్తున్నాడు గ్రహం. శని క్రమశిక్షణ కల గ్రహంగా ఉన్నాడు కాబట్టి 2 గ్రహాలతో రాశుల వారి జీవితంలో మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో లాభాలు, ఆర్థిక పురోగతి అన్ని రకాలుగా జరగబోతుంది. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ధనలాభం, ఆర్థిక లాభం అన్ని కలిసి వస్తుంది. ఎవరెవరికి ఎలా ఉంటుందో, నిరుద్యోగులకైతే మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు. మకర రాశి వారికి విద్యార్థులకు అద్భుతం, వ్యాపారస్తులకి అద్భుతం, మకర రాశి స్త్రీలకు అద్భుతం, రాజకీయ నాయకులకు అద్భుతం. గొడవలకు దూరంగా ఉండండి, బాగుందని చెప్పి చేయకండి. వాక్స్థానంలో రాహు ప్రభావం చేత మకర రాశి వారికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకుంటారు. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు స్ట్రెస్ పొందే అవకాశం, జాగ్రత్త. రైతాంగానికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సినీ రంగం వారికి శుభ ఫలితాలు, మీడియా రంగం వారికి ఉన్నత పదవి, మంచి అవకాశాలు వస్తున్నాయి. మొత్తం మీద మకర రాశి వారికి సంవత్సరం మధ్యస్థ నుండి అతి అద్భుతమైనటువంటి కాలంగా మారబోతుంది. మకర రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమున్నాయంటే, దక్షిణామూర్తి ప్రార్థన చెయ్యాలి, వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకొని రండి, రావుకాల సమయంలో దుర్గాదేవికి దీపం వెలిగించండి, ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి. అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు.